బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్ స్టాప్ గా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నెల 7న ఒక అల్పపీడనం ఏర్పడగా ఈ రోజు లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడుతోంది. అయితే ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాల కారణంగా కొన్ని జిల్లాల్లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్ స్టాప్ గా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడుని వరుస తుఫాన్లు వాయుగుండాలు అల్పపీడనాలు అనేది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. 7వ తేదీన వచ్చినటువంటి అల్పపీడనం అది అటు చిత్తూరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలను కొంతవరకు తీవ్ర ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఈ రోజు అయితే ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది 2 రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి అటు తమిళనాడు వైపు వెళ్తుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారితే మాత్రము తీవ్రమైనటువంటి వర్షాలు కురిస్తే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏపీలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది అంటే వరుసగా వస్తున్నటువంటి తుఫాన్ల నేపథ్యంలో ఈ రోజు ఏర్పడిపోయే అల్పపీడనం తర్వాత ఈ నెల 17వ తేదీన మరొక అల్పపీడనం అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా వస్తున్నటువంటి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో అస్తవ్యస్తంగా అటు తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు కొంతవరకు భారీ వర్షాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రైతుల విషయానికి సంబంధించి రైతులు కూడా పండించినటువంటి వరి పంట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూడా అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలో వరి పంట ఇప్పటికే పంట చేతికి రావడం, ఆ పంట కూడా ఆ పనుల మీద అదేవిధంగా రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అటు కళ్ళల్లోనే ధాన్యాన్ని ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు అధికారులు కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వరుస తుఫాన్ల నేపథ్యంలో మీరు పంటల్ని జాగ్రత్త చేసుకోవాలని సూచనలు చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రానున్నటువంటి వారం రోజుల్లోనే 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖతో పాటుగా వ్యవసాయ శాఖ, ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.